ముఖ్యంగా గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారము. దీనిని మంచి శుక్రవారం అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకు యేసు ప్రభువారు సిలువ వేయబడి ఆయన తన ప్రాణాల్ని మన అందరి కోసం కూడా అర్పించినప్పుడు మనం శుభ శుక్రవారంగా ఎందుకు జరుపుకుంటున్నాం? ఈ రోజునే శుభ శుక్రవారం అని ఎందుకు అనాలి అనేటటువంటి ఆలోచనలు మన అందరిలోనూ కలుగుతాయండి. ఎందుకంటే యేసు ప్రభువారు సర్వ మానవాళిని కూడా ఆయన నమ్ముకున్నటువంటి క్రైస్తవులనే కాకుండా సర్వ మానవాళిని రక్షించడానికి ఆయన తన ప్రాణాలని పెట్టిన రోజు కాబట్టి ఈ రోజుని అందరి యొక్క పండితులు అందరూ కూడా ఆలోచించుకుని శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడే అని మనం జరుపుకుంటున్నాం అన్నమాట అండి. తరువాత ముఖ్యంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నారు మన నుంచి అంటే ముఖ్యంగా తన యొక్క సారూప్యంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళాలి, తన యొక్క లక్షణాలన్నీ కూడా మనలో ఆయన చూసుకోవాలని చెప్పి ఆయన మన నుండి కోరుకుంటున్నారు. ముఖ్యంగా మనం అందరం కూడా దేవుడు కలిగి ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉండాలని, ఆయనకులాగే మనం అందరం కూడా దేవునితో ముఖ్యంగా ఆయన కోరుకుంటున్న విధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారన్నమాట. ఇంకా చెప్పాలంటే మన యొక్క ఇంటిలో తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు పిల్లల నుంచి? మాలాగే మా పిల్లలు ఉండాలి, పలానా అబ్బాయి పలానా అమ్మాయి ఎవరు అంటే పలానా వారు తాలూకా అంటే వాళ్ళ నాన్నగారులాగే ఉంటారు, వాళ్ళ నాన్నగారులాగే మాట్లాడతారు అని అందరూ కూడా అనుకుంటాం. మరి పలానా స్కూల్లో చదువుతున్నారు అంటే వాళ్ళ టీచర్లు ఏ విధంగా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు అని చెప్పి వాళ్ళ టీచర్లాగే మాట్లాడతారు, వాళ్ళ యొక్క టీచర్స్ లాగే వాళ్ళు ప్రవర్తిస్తారని అనుకుంటారు. ముఖ్యంగా దేవుడు కూడా మనల్ని అందరినీ సృష్టించి ఆయన ఏం కోరుకుంటున్నారంటే మనం అందరం కూడా ఆయనలాగే ఉండాలి, మనం అందరం కూడా ఆయనకులాగే పెరగాలి, ఆయన లక్షణాలు కలిగి ఉండాలని చెప్పి ఆయన కోరుకోవడం జరుగుతుంది. యేసు ప్రభువారు ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి మనకి సిలువలో తన ప్రాణాన్ని పెడుతూ 7 మాటలు చెప్పడం జరిగిందండి. అందులో మొదటి మాట నాకు ఇచ్చినటువంటి మాట మీరు చూసినట్లయితే అందరూ కూడా బైబిల్ తెరవండి ఒకసారి. లూకాసు వార్త మీరు చూసినట్లయితే 22వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనాల వరకు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, తండ్రి యేసు చెప్తున్నారన్నమాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్తున్నారు. ఆ మాట యేసు ప్రభువారు పలికినటువంటి మొట్టమొదటి మాట. ముఖ్యంగా యేసు ప్రభువారు ఈ యొక్క మాట ద్వారా మనకి ఏమి నేర్పిస్తున్నారు అంటే క్షమించే గుణాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్తున్నారు. సాధారణంగా మనం అందరం కూడా ఏం చేస్తూ ఉంటుంటాం, ఇతరులు మనల్ని వారి మాటలతో బాధించినప్పుడు, ఇతరులు మనల్ని హింసిస్తూ బాధిస్తూ గాయపరుస్తూ ఉన్నప్పుడు వెంటనే మనం రియాక్ట్ అయిపోతాం. అంటే వాళ్ళని తిరిగి ఏదో ఒక మాట అనేయాలి, వాళ్ళని తిరిగి మనం కొట్టారు కాబట్టి తిట్టారు కాబట్టి మనం కూడా వాళ్ళకిలాగే చేయాలని అనుకుంటాము. ఇది మానవుని యొక్క సహజ లక్షణం. మరి సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి తనకున్న ఏకైక కుమారుణ్ణి మనకిచ్చి మీరు ఈ రకంగా జీవించండి, దేవుడు ఏమని చెప్తున్నారంటే నేను క్షమించిన విధంగా మీరు కూడా మీ యొక్క పొరుగు వారిని క్షమించండి అని చెప్తూ ఉన్నారు. మరి మనం ఇంకా ఆ యొక్క వచనాన్ని కనుక మనం ఇంకా కంటిన్యూషన్ చేస్తే చదవండి మీరు, ఆయనను యేసు ప్రభు వారిని తన యొక్క ప్రజలు ఏ విధంగా బాధ పెడుతున్నారు అన్నది మీకు తెలుస్తుంది. చదవండి ఒకసారి అందరూ. ముఖ్యంగా అది చదువుతున్నారా ఎవరైనా? కంటిన్యూషన్ చేయండి 34వ వచనం నుంచి. మేడం గారిని థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ యొక్క మాటను నేను మీకు ఎందుకు వివరిస్తున్నానంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. వాళ్ళు చేస్తూ ఉన్నది ఏంటి అన్నది మనం అందరం తెలుసుకోవాలి. వాళ్ళంట ఆయన వస్త్రాలను పంచుకుంటున్నారంట, వాళ్ళంట ఆయన
తనను తానే రక్షించుకుంటాడు. మరి ఆయన దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే మరి తనను తానే రక్షించుకోవాలి కదా అని అధికారులు చెప్తున్నారు. మరి తన ఎదురుగా ఆ బాధను అనుభవిస్తున్నటువంటి క్రీస్తుని చూస్తున్న ప్రజలు ఏమంటున్నారు? ముఖ్యంగా ఆయన ఏంటి, నీవు యూదుల రాజు అయితే దిగు, ఈ యొక్క శిలువ మీద నుంచి నేను రక్షించుకుని దిగుపో అని చెప్తూ ఉన్నారు. మరి ఇంకొక రెఫరెన్స్ మీకు చెప్తాను చూడండి. కీర్తనలు గ్రంథము 22వ అధ్యాయం 1 వచనము 17, 18 వచనాలు కూడా చూడండి. తరువాత 17వ వచనం కూడా చదవండి. ఆగండి. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నారంటే, తన తండ్రి అయిన దేవునికి ఈ యొక్క సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి వెళ్ళే ముందర ఏమని చెప్పారంటే, తండ్రిని ఎంతగానో కూడా తన యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చెమట రక్తంగా మారేంతగా అంత కఠినమైన బాధను ఆయన భరించాలి అని చెప్పి ఆయన మనం అలాగే యేసయ్య తండ్రిని వేడుకున్నారన్నమాట. మీ చిత్తమైతే ఈ ఉగ్రత పాత్రను నా నుంచి మీరు తొలగించండి అని చెప్తే మరలా వెంటనే తన మనసులో ఏమని చెప్పారు అంటే, తండ్రి మీ చిత్తమనే జరిగించండి అని చెప్పారనమాట. కాబట్టి తండ్రి అయిన యెహోవాకు ఆయనను బాధించడం ఇష్టమై ఉంది. ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, మీరందరూ కూడా ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే యేసు ప్రభువారు ఆ రోజున ఈ రోజున ఆయన ఏ విధంగా సిలువ వేయబడ్డారు, తరువాత ఆయన ఏ విధంగా ఉన్నారు అన్నది మొత్తము అధ్యాయం అంతా కూడా మనకి తెలుస్తుందండి. ఇప్పుడు ఆ యొక్క అధ్యాయంలోనే యెహోవాకు ఇష్టమాయను, ఆయనను బాధించడం యెహోవాకు ఇష్టమాయను అనే మాట ఉంటుంది. అది కూడా మనం చదువుకుందాం. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ముఖ్యమైన మాటల్ని మీకు నేను చదివి వినిపిస్తాను. దానికన్నా ముందర మీరు యెషయా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనం చూడండి. తండ్రి అయిన యేసు ప్రభు వారికి యొక్క తండ్రి ఆయన మొరపెట్టుకుంటూ ఉంటున్నారు, నన్ను ఈ విధంగా బాధిస్తున్నారని తెలియచేయడానికి యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం చూడండి, చదవండి. ఆగండి. ఇప్పుడు ఇక్కడ కూడా తన ఎదురుగా నిలిచి ఉన్న ప్రజలు ఆయనను బాధించే విధానాన్ని చెప్తున్నారు. ఆయనను తృణీకరించే వాళ్ళకి ఆయన ముఖాన్ని చాటు చేసుకోలేదట. తర్వాత తన వెంట్రుకలు పెరుగుతూ ఉన్నటువంటి వారికి కూడా తన ముఖాన్ని చాటు చేసుకోలేదట. ఆయనను చూసి ఎంతగానో హింసిస్తూ ఉన్నటువంటి వారిని చూసి ఆయన ఈ తండ్రి అయిన దేవునికి ఇన్ని బాధలు పెడుతూ ఉన్నప్పటికీ, నాకు ఇచ్చినటువంటి మాటకు అర్థము, ఆయనని ఇంత హింసిస్తున్నప్పటికీ ఇన్ని బాధలు పెడుతున్నప్పటికీ కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఆయన ఏమని వేడుకుంటున్నారంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, ఇదిగో ఈ విధంగా నన్ను బాధించుచున్నారు, ఇదిగో నన్ను ఇన్ని రకాలుగా హింసిస్తున్నారు, ఇన్ని రకాలుగా నన్ను తోలనాడుతున్నారు, నన్ను పిడుగుద్దులు గుద్దుతున్నారు, ఉదారంగ వస్త్రం తీసివేశారు, తర్వాత ముసుగు వేసి పిడుగుద్దులు గుద్ది నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని అడుగుతున్నారు. అలాగే ఆ యొక్క తీర్పు జరిగిన తరువాత వాళ్ళు ఓదారంగు వస్త్రం వేసి ముండ్ల కిరీటము ఆయనకి ధరింపజేశారు. ఈయన రాజంట, మనకి కైసరు కదా రాజు అని వాళ్ళు ఆయన హేళన చేయడానికి ఆ యూదా ప్రజలు, అయితే నీకు ఒక కిరీటం మేము పెడతాము, ఆ కిరీటం ఇదిగో ముండ్ల కిరీటం నీకు పెడుతున్నామని చెప్పి ఆ యొక్క తుమ్మం రానుతో చేసినటువంటి ముండ్ల కిరీటాన్ని ఆయన తల మీద గురిచినప్పుడు ఆయన ఈ విధంగా మారిపోయారన్నమాట. నువ్వు రాజు కదా, నీ కిరీటం ఇదిగో ముండ్ల కిరీటం అని ఆ ప్రజలు ఆయనను అపహసిస్తున్నారు. తండ్రి అయిన దేవా, ఈ విధంగా నన్ను ఈ ప్రజలు బాధ పెడుతున్నారు అని చెప్తున్నారు. ఇక చివరిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం నుంచి చివరి వచనం వరకు మీరు ఫస్ట్ చదవండి. మొదటి 2 వచనాలు చదవండి, మిగతా కంటిన్యూషను నేను చెప్పేస్తాను.
థ్యాంక్స్ అండి మేడం అండి. ఇప్పుడు నేను మిగతా వచనాలన్నీ కూడా నేను చెప్పేస్తాను, అవన్నీ కూడా మీరు చదువుతూ ఉంటుంటే అందులో ఈ మాటలు కనిపిస్తాయి. మరి యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని పెట్టేటప్పుడు ఆయన తండ్రి అయిన దేవుని వద్ద ఏ విధంగా పెరిగారట, ఒక లేత మొక్కలాగా పెరిగారట. ఆ లేత మొక్కను ఇంగ్లీష్లో ఏమంటారంటే సీడ్లింగ్ అనే పేరుతో పిలుస్తారు. ఇది ఎండిపోయినటువంటి భూమిలో నుంచి పైకి వస్తున్నటువంటి మొక్క, ఒక విత్తనమును చీల్చుకుని అప్పుడే పైకి వస్తున్నటువంటి మొక్క. ఆ యొక్క మొక్క వలె తండ్రి అయిన దేవుని ఎదుట యేసు ప్రభు వారు తన కుమారుడు అంతా ఆయన బాల్యంలో ఆ విధంగా ఉండేవారు, ఆయన పెరిగారు అని చెప్తూ ఉన్నారు. ఆయనకు ముండ్ల కిరీటం పెట్టినప్పుడు ఆయన యొక్క శరీరం నుండి రక్తం అంతా ధారలా కారిపోతుంది. ఆయన యొక్క శరీరంలో ఆ బాధను ఆయన అనుభవిస్తున్నారు. అప్పుడు ఆయన ఏ విధంగా మారిపోయారు అన్నది మీరు ఇటువైపున ఉన్నటువంటి దేవుని యొక్క సిలువను మీ కళ్ళ ముందర సాక్షాత్కరించుకున్నట్లయితే ఆయనకు సురూపమైనను సొగసైనను లేదు. తరువాత మనమందరము చూచి ఆయనను ఆపేక్షించినట్లుగా ఆయన స్వరూపం లేని వానిగా అయిపోయారు. పరమగీతాల్లో తండ్రి అయినటువంటి దేవుని వద్ద పెరుగుతూ ఉన్నటువంటి యేసు ప్రభు వారికి ఎలాంటి వారంటే 10,000 మంది పురుషుల్లో ఆయన ఉన్నప్పటికీ ఆయనను మనం వెళ్ళి నా యేసు ప్రభు వారిని మనం గుర్తుపట్టగలం అన్నమాట. అంత మరి గొప్ప దేవుడు, కోటి సూర్యకాంతుల కంటే వెలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుడు ఆ యొక్క సిలువ మ్రాను మీద ఆయన బాధలు పెడుతున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి మంచి రూపం అంతా పోయింది. ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క శరీరం అంతా కూడా మనం చూస్తున్నట్లుగా కనపడుతూ ఉంది. తర్వాత ఇంకా ఆయన గురించి ఏమని చెప్తూ ఉంటారంటే తృణీకరింపబడిన వానిగాను, తర్వాత శ్రమ నొందిన వానిగాను, ఆ తర్వాత దేవుని వలన బాధింపబడిన వానిగాను, ఈ విధంగా ఆయనను గురించి మనకి చెప్తూ ఉంటారు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, తర్వాత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. తర్వాత మీరు 7వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క మరి వదకు తేయబడిన గొర్రె, ఆ యొక్క గొర్రె పిల్లట బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఆ యొక్క గొర్రెయు మౌనముగా ఉండనట్లు అతడు ఎలా ఉన్నారట, ఏమీ మాట్లాడటం లేదు. ముండ్ల కిరీటం పెట్టినా మాట్లాడడం లేదు, గుద్దినా మాట్లాడడం లేదు, దూషించినా మాట్లాడడం లేదు. అంత మౌనంగా ఉండిపోయి అన్యాయపు తీర్పు పొంది ఆయన ఒక గొర్రెలాగా తన యొక్క ప్రాణాన్ని బలి అర్పించుకోవడం జరిగింది. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ముఖ్యంగా ఆయన ఎందుకు వచ్చారు ఈ యొక్క భూమి మీదకి అంటే అపరాధ పరిహారార్థ బలి అర్పించుకోవడానికి వచ్చారు. మరి మన ఇళ్లల్లో మన తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి మనల్ని గొప్పవాళ్ళుగా చూస్తారు. మరి మన స్కూళ్ళల్లో టీచర్లు ఎన్నో త్యాగాలు చేసి ఆ విద్యార్థుల్ని గొప్పగా ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న వాతావరణంలో ఒక టాలెంటెడ్ పిల్లలుగా వాళ్ళని చూస్తూ ఉంటుంటారు. అలాగే తండ్రి అయిన దేవుడు మనల్ని సృష్టించి మనల్ని తన రూపంలో చేసుకుని, తన పోలికగా చేసుకుని, తన సారూప్యంలో ఆయనలాగే నా బిడ్డలు కూడా ఉన్నారని అనుకున్న దేవుడు మరి మనం బాగుపడాలని, మనం రక్షించబడాలని, నిత్య అగ్నిలోకి మనం వెళ్లకుండా ఉండాలని చెప్పి ఆయనే తన ప్రాణాన్ని బలి అర్పించేసుకున్నారు. అన్యాయపు తీర్పు పొందారు. తనంతటి తానుగానే తన ప్రాణాన్ని అర్పించారు. పిలాతు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు, నువ్వు నాకు సమాధానం చెప్పవా అని అడిగితే, పైనుండి నీకు సెలవైతేనే కానీ నా మీద నీకు అధికారము లేదు అని చెప్తారు. ప్రతి సందర్భంలోనూ ఆయన తెలివిగానే మాట్లాడారు. ఎక్కడా కూడా భయపడలేదు, ఎక్కడా కూడా ఆయన జంకలేదు. నేను నా అంతట నేనుగానే నా ప్రాణాన్ని నా ప్రజల కోసం నేను అర్పిస్తున్నానని చెప్పి ధైర్యంగా త్తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చానని చెప్పి ఆయన తన ప్రాణాన్ని మన అందరి కోసం, మన పాపాలన్నీ క్షమించబడాలని, మరి అలాగ ఆయన త్యాగం చెయ్యకపోతే మన పాపాలు క్షమించబడవు, మనం పరలోక రాజ్యానికి చేరుకోలేం. కాబట్టి ఆయన తండ్రి అయిన దేవుడు నిరంతరము కూడా ఆయన ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ గమనిస్తున్నారు. నోవహు కాలంలో జలప్రళయం రప్పించారు, సొదొమ గొమొర్రాల కాలంలో అగ్ని వర్షాలను కురిపించారు. అబ్బే, ఇలా అయితే ఈ ప్రజలు మారట్లేదు, ఈ ప్రజల్లో నేను కోరుకున్న మార్పు రావట్లేదని చెప్పి తనకున్న ఏకైక కుమారుణ్ణి మన అందరి కోసం ఈ భూమి మీదకి పంపించారు. నా ఆత్మను అతని మీద ఉంచి ఉన్నాను,
నేను అభిషేకించుకున్నాను ఆయన్ని అని యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఆయన చెప్పడం జరుగుతుంది. చివరిసారిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని మరి నేను త్వరగా కంప్లీట్ చేస్తాను. ఇలాగే ఒక సంఘం ఉందట. ఈ సంఘంలోకి ఇలాగే సంఘం ఉన్నప్పుడు ఒక ఇతరులు ఎవరో ఆ యొక్క సంఘంలోకి ప్రవేశించారట. ప్రవేశించి వాళ్ళందరినీ కూడా మీరు బయటికి ఒక్కళ్ళు కూడా వెళ్ళొద్దు, మీరు బయటికి వెళ్ళాలి అంటే గనక మీరు ఏం చేయాలి అంటే యేసు ప్రభువారు దేవుడు కాదని ఒప్పుకోండి, యేసు ప్రభువారిని మీరు తృణీకరించి ఆయన మీద ఉమ్మివేయండి అని చెప్పారట. అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడుతున్నారట, మీ ప్రాణాలు చంపేస్తాం అని గన్నులు పెట్టుకుని కూర్చున్నారట. అప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నారు, సమయం అయిపోతుంది, మీరు ఇంకా ఏం చెయ్యరేంటి, చంపేయమా అని అడిగారట. అయితే ఒక్కొక్కరు కూడా లేచి ఆయన యొక్క పటం దగ్గరికి వచ్చి ఆయన వాళ్ళు చెప్పినట్లుగా చెప్పి ఆయనను తృణీకరించి వెళ్ళిపోతున్నారు. అలాగా ఒకరు మరొకరు అనేక మంది ఆ సంఘం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఒక పాప ఉందట, ఆ పాప మాత్రము నెమ్మదిగా వచ్చిందట. ఈ పాప కూడా మిగతా వారిలాగే చేస్తుంది, ఆయనను తృణీకరించి వెళ్ళిపోతుంది, ఆయన దేవుడు కాదని చెప్తుందని అనుకోవడం వాళ్ళు అంటాదేమోనని చూస్తున్నారట. కానీ మీరు ఒక్కసారి తప్పుకోండి అని యేసుప్రభు వారి యొక్క పటాన్ని పట్టుకుని వారందరూ వేసిన ఉమ్ముల్ని ఆమె తన యొక్క ఫ్రాక్ తోటి తుడిచివేసి ఆ యేసుప్రభు వారి యొక్క తన కన్నీళ్లు కార్చి మనం వాటర్ పోస్తే ఏ విధంగా ఆ యొక్క శుభ్రపడుతుందో, నా యేసయ్య నా కోసం మీరు ఇంత బాధపడ్డారు, నేను మీరు చెప్పినట్లు చేయను, చెయ్యవా చెయ్యను, ఏసే దేవుడని నేను చెప్తాను, ఏసే నన్ను రక్షించారని చెప్తాను, మీరు అన్నట్లుగా నేను నన్నైతే చంపేస్తాం. మాట్లాడలేదట. అందులో పెద్ద అధికారి చెప్తున్నారట, ఏ అమ్మాయి నువ్వు ఏంటి యేసు దేవుడు కాదని ఒప్పుకోవా? మాట్లాడట్లేదట. ఏం మాట్లాడట్లేదు అంటే నేను ఒప్పుకోనండి అని చెప్పిందంట. మరొక అధికారి అడుగుతున్నారట, నేను ఒప్పుకోనండి. అప్పుడు ఒక పెద్ద ఆయన లేచి, సరే ఈ పాప ఒప్పుకునేలా లేదు, యేసు ప్రభువారిని హత్తుకుంది, యేసు ప్రభువారి మీద పడిన ఉమ్ములన్నీ చెరిపేసింది, తన ఫ్రాక్ తోటి మొత్తం అంతా పటమంతా శుభ్రం చేసింది, తన కన్నీళ్లతోటి యేసు ప్రభువారి మీద ఒక్క చిన్న మచ్చ డాగు లేకుండా అమ్మాయి చేసి ఆఖరికి యేసయ్య మీరే నా దేవుడు, మీరే నన్ను రక్షించారు అని చెప్పి ఆమె చెప్పిందట. సరే నువ్వు యేసు ప్రభువారే దేవుడు అని చెప్తావు, రైట్, మేం మాత్రం క్షమించము, మేం మాత్రం నేను విడిచిపెట్టాం. వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోయారో చివరి ఛాన్స్గా చెప్తున్నాం, చెప్తావా చెప్పవా అంటే నేను చెప్పను. ఏమని చెప్తావు? యేసే దేవుడు అని చెప్తాను, రైట్ అని చెప్పి, అయితే మా పనిష్మెంట్ కూడా చూడు అని చెప్పి ఆ తుపాకీతోటి ఆమెను కాల్చివేశారట. కాల్చివేస్తే సంఘం అంతా వెళ్ళిపోయారు, ఒక్క పాపే మిగిలిపోయింది. ఈ పాప చనిపోయింది. చనిపోయిన కొద్దిసేపటికే పరలోకము నుండి ఒక కిరీటము, జీవ కిరీటం ఆమె నెత్తి మీదకి రావడం ఆ సైనికులందరూ చూశారట. ఆ సైనికులందరూ చూసి నిజంగా యేసు ప్రభువారే దేవుడు అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మారు. కానీ మనం ఎంతవరకు నిలబడగలుగుతున్నాం? మనకు కలిగే శ్రమలు, మనకు కలిగే వేదనలు చూసి మనం ఎంతవరకు నిలబడగలుగుతున్నాం అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే గాడ్ క్రియేట్స్ నేచర్ అని చెప్తారు, ప్రకృతిని అంతటినీ దేవుడే సృష్టించారు. మరి అందులో సర్వసృష్టిని, జీవరాశుల్ని కూడా దేవుడే కదా సృష్టించారు. మనం సృష్టించిన సృష్టికర్త మాట వినాలి కదా, దేవుడు అని మనం ఆయనను అంగీకరించాలి కదా. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా మనం అందరం మన సృష్టికర్తను తెలుసుకోవాలి, ఆ దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, అధ్యక్షుల వారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.